जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ अमर है వైఎస్ఆర్ अमर है వైఎస్ఆర్ जिंदाबाद వైఎస్ఆర్ जोहार जय जगन जय जगन जय जगन जय जगन వద్దిల్లాలి మేకపాటి ప్రెసిడెంట్ గారి నాయకత్వం వద్దిల్లాలి మేకపాటి ప్రెసిడెంట్ గారి నాయకత్వం जिंदाबाद जोहार जोहार डॉक्टर వైఎస్ఆర్ अमर है डॉक्टर వైఎస్ఆర్ अमर रहे जय जगन जय जगन जय जगन जय जगन అట్టే ఉండమని చెప్పు కొంచెం అట్టే ఉండమా ఇంకోటి రా రా చూడు ఫోన్ వస్తుంది जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి గారు జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కేంద్ర పులిబిడ్డ జగన్ టైగర్ కంటాబద్ది రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం మండల కన్వీనర్ శంకర్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మేము నాయకులు కార్యకర్తలు సంఘం సర్పంచ్ మండల కన్వీనర్ అందరం గ్రామంలో నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎక్కడున్నా కూడా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగువారి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ఒక పాదయాత్ర చేయాలన్నా, ఒక సంక్షేమ పాలన తీసుకురావాలన్నా, ఒక అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించాలన్నా కూడా ఒక వైఎస్ కుటుంబం వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో 2004 పూర్వం 1575 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి ఫలాలు అందించాలి, పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలి, పేద ప్రజల పిల్లలకి చదువులు అందించాలి, పేద మహిళల్ని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళకి అండగా నిలబడాలి, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా ఒక సంజీవనిలాగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడి సంబంధంగా మీ ద్వారా మనవి చేస్తూ, గతంలో అనేక మంది పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా విద్యకు దూరం అయిపోయి ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్యతరగతి పిల్లల్ని లక్షలాది మందిని డాక్టర్లుగా ఇంజనీర్లు చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది సర్వగా మనవి చేస్తూ, అదేవిధంగా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితేనేమి, వడ్డీ లేని రుణాలు అందించడం అయితేనేమి, అదేవిధంగా రైతులు అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో వారికి ఉచిత విద్యుత్ అందించి రైతుల వెలుగులు నింపాడని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా 1000 కోట్లు ఒక కలం పోటుతో విద్యుత్ బకాయిలు రుణమాఫీ చేయటం, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయటం, ఈ అనేక పథకాలు రైతుల కుటుంబాల్లో ఒక వెలుగులు తీసుకొచ్చి వాళ్ళకి అండగా తోడుగా నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా పేద ప్రజలందరికీ ఒక ఇల్లు ఇవ్వాలి, పేద ప్రజలకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి చదువు ఇవ్వాలి, వైద్యం అందించాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక దార్శనికుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక భారతదేశం మొత్తానికి కూడా ఆయనకు ఒక దార్శనికుడిగా, ఆయన ఒక ఆదర్శంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా నిలిచారని మరొకసారి మేము అందరం ఆయన గుర్తు తెచ్చుకొని ఆ సేవలందరూ మేమందరూ గుర్తు తెచ్చుకుని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ముందర పోవాలని ఈ జయంతి సందర్భంగా అందరం ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ముగించడం అయింది.